అంతట బలం పనిచేస్తుంది, అంతట అభిషేకం పనిచేస్తుంది. అది ఆయనది కాదు, దేవుడిచ్చినటువంటి ఆత్మ, దేవుడిచ్చినటువంటి అభిషేకం ఆ వ్యక్తి మీద పనిచేస్తుంది. ఈ వ్యక్తి దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని ఎంత కాపాడుకోవాలి? దేవుడిచ్చిన ఈ కృపను ఎంత కాపాడుకోవాలి? దేవుడిచ్చిన ఈ బలాన్ని ఎంత కాపాడుకోవాలి? కాపాడుకోవలసినటువంటి ఈయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? పాపుల మార్గంలోనికి వెళ్ళాడు. నోట్ దిస్ పాయింట్. పాపుల మార్గమున నిలువక. మనం ఒక మార్గాన్ని ఎంచుకున్నాం, ఒక మార్గాన్ని వదులుకున్నాం. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో నిలబడటం అంటేనే అక్కడ 2 కార్యక్రమాలు జరిగినాయి. ఒకటేమో వదులుకున్నాం, రెండోదేమో పట్టుకున్నాం. ఈ లోక మార్గాన్ని, పాపుల మార్గాన్ని మనం వదిలాం. దేవుడు మనకిచ్చేటటువంటి మార్గంలోనికి మనం వచ్చాం. ప్రభువు నమ్ముకుంటామనంటే మన మార్గం మారింది. ఎందుకంటే వాక్యములో ప్రభువారు ఏం చెప్పారంటే, నేనే మార్గమును అనండి ఒకసారి. నేనే మార్గం. నేను నీ జీవితానికి ఒక అద్భుతమైన మార్గం. ఆ మార్గంలో నువ్వు సాగితే సరిగ్గా పరలోకానికి వచ్చేస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఆ మార్గంలో గనక నువ్వు రాలేకపోతే సరిగ్గా నిత్య నరకాగ్ని గుండంలోనికి వెళ్ళిపోతావు. అది ఎవరికైనా, నీకైనా, నాకైనా, ఎవరికైనా. ప్రభువుని నమ్ముకున్నటువంటి మనం ఏ మార్గంలో పడితే ఆ మార్గంలోనికి వెళ్ళిపోయి, ఎవరి మార్గాలు పడితే ఆ వారి మార్గాల్లోనికి వెళ్ళిపోవడానికి లేదు. అందుకే ప్రభువు చెప్తున్నాడు, ఆ పాపుల మార్గములో అసలు నువ్వు నిలవకూడదు. వాళ్ళు మామూలు కాదు, నీ మంచి మార్గాన్ని వాళ్ళు చెడగొడతారు. నువ్వు తీసుకున్నటువంటి మంచి నిర్ణయాన్ని వాళ్ళు చెడగొడతారు. నువ్వు సాగేటటువంటి మంచి మార్గాన్ని వారు చెడగొడతారు. నువ్వు సాగేటటువంటి దేవుని మందిరానికి వారు చెడగొడతారు. చాలామంది మందిరానికి వెళ్తారా, దేవుని సన్నిధికి వెళ్తారా, దేవుని మాటలను వింటారా, ప్రార్థన చేస్తారా, కానీ వీళ్ళు చేసేదంతా స్నేహం ఎవరితో అంటే పాపులతో, దేవుని భయం లేని వాళ్ళతో, దేవునితో సహవాసం లేని వాళ్ళతో. 6 నెలలు సహవాసం చేస్తేనంట, చెప్పండి, ఆడు ఈడవుతాడంట. అంటే ప్రభువు నమ్ముకున్నటువంటి మన మార్గం ఏమవ్వాలి? మారాలి. పాపులతో ఉండకూడదు, పాపులతో నిలవకూడదు. పాపానికి ప్రేరేపించేటటువంటి వారితో నీ ఆలోచన కలిపి వారి ఆలోచనల్లో ముందుకు వెళ్ళటం ప్రమాదకరం. ఎందుకంటే నీవు నిర్ణయించుకున్న మార్గం వేరు, నీవు ఎంపిక చేసుకున్న మార్గం వేరు, నీవు నడిచేటటువంటి మార్గం వేరు. నీకు తెలిసినటువంటి దేవుడు వారికి తెలీదు. నువ్వు అనుభవించే సన్నిధి వేరు, నీ మీద నిలిచి ఉన్న ఆత్మ వేరు. దేవుని విధానం లేని వ్యక్తి, పాపపు జీవితాన్ని కలిగిన వ్యక్తి, అలాంటి పాపపు జీవితముతో కలిగి పాపాన్ని ప్రేమించేటటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి వ్యక్తితో మనం నిలవటం వాడికంటే కూడా మనకి ప్రమాదం. ఒక శాంసోన్ అదే చేశాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన అభిషేకం మామూలుది కాదు. ఒక్కడెళ్ళి 1000 మందిని చంపొచ్చేసే అంత అభిషేకం కలిగినటువంటి వ్యక్తి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు రక్షించుకోవడానికి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా నియమించినటువంటి వ్యక్తి సంసోన్. సంసోను పుట్టక ముందే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి,
నేను మీకు ఒక బిడ్డని ఇస్తాను, ఆ బిడ్డ పుట్టిన దగ్గర నుండి ఆ యొక్క బిడ్డ క్షవరం చేయించకూడదు, ఆయన తల మీదకి మంగళగర్తి రాకూడదు, ఎందుకంటే అతను నేను అభిషేకించుకున్నాను, నా ప్రజల్ని విమోచించడానికి అతన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, ప్రత్యేకంగా ఉంచాలి, నాజీరు చేయబడిన వ్యక్తి, జాగ్రత్తగా ఆయన్ని మీరు పెంచాలని చెప్పి ఎన్నో విషయాలు ఆయన పుట్టక ముందు నుంచే దేవుడు జాగ్రత్తలు చెప్పుకుని ఇశ్రాయేలు ప్రజల కొరకు న్యాయాధిపతిగా ఆయన్ని నియమించుకుంటే, ఆయన పుట్టిన తర్వాత పెరుగుతూ ఉండగా దేవుని అభిషేకం పనిచేస్తుంది, దేవుని బలం పనిచేస్తుంది. దరిదాపుగా ఎంత ఉంటుందంట, 1.5 టన్నులు ఉంటుందంట ఆ గేటు. ఫిలిస్తీన్లు గవిని 1.5 టన్నులు అంటే ఎన్ని కేజీలమ్మా? 1500 కేజీలు. ఇవాళ మా వాళ్ళు 20 కేజీలు బకెట్లు లేపటం 20 సార్లు మొక్కుతున్నారు. అది పొరపాటును బయట నుంచి బాత్రూంలోకి తీసుకెళ్ళేసరికి చూసుకో ఆయాసం, బీపీ అన్నీ వచ్చేస్తాయి. 1500 కేజీల గవిని, గేటుని 2 చేతులతో ఎత్తేసాడంట. ఎత్తేసి 1.5 కిలోమీటర్ల నడిచి అట్లా ఇసిరేసాడంట. ఇంతేనా అన్నట్టు చూస్తున్నారు మీరు. మీ వాళ్ళకం ఎట్టుందంటే ఇంతేనా, రోజుకొచ్చి 4-5 ఇసురుతాను నేను అన్నట్టు చూస్తున్నారు. దరిదాపుగా 1.5 కిలోమీటర్ల నడిచి ఇసిరేసాడంట. వచ్చేస్తాడు ఈ సంవత్సరం అని చెప్పి వాళ్ళు గేట్ వేసారు, తాళం వేసారు. వేసేది ఏందిరా గేట్ అని చెప్పి ఆ గవిని మొత్తం లేపేశాడు, ఇసిరేసాడు. అంతట బలం పనిచేస్తుంది, అంతట అభిషేకం పనిచేస్తుంది. అది ఆయనది కాదు, దేవుడిచ్చినటువంటి ఆత్మ, దేవుడిచ్చినటువంటి అభిషేకం ఆ వ్యక్తి మీద పనిచేస్తుంది. ఈ వ్యక్తి దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని ఎంత కాపాడుకోవాలి? దేవుడిచ్చిన ఈ కృపను ఎంత కాపాడుకోవాలి? దేవుడిచ్చిన ఈ బలాన్ని ఎంత కాపాడుకోవాలి? కాపాడుకోవలసినటువంటి ఈయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? పాపుల మార్గంలోనికి వెళ్ళాడు. నోట్ దిస్ పాయింట్. పాపుల మార్గంలోనికి వెళ్ళాడు. దేవుడేమో ఈయన పుట్టక ముందు నుంచే నాజీరు చేసుకుని జాగ్రత్తలు చెప్పి, ఆయన నా కొరకు మీరు ప్రతిష్ఠించాలి, నా ప్రజల కొరకు నియమించబడిన వ్యక్తి ఆయన అని చెప్పి సంసోను గురించి ఎన్నో మాటలు దేవుడు చెప్పుకుంటే, ఈయన ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే పాపుల మార్గంలోనికి వెళ్ళాడు. పాపుల మార్గంలోనికి వెళ్తే వాళ్ళు ఏమన్నా వదిలిపెడతారా? వాళ్ళు ఏమన్నా మామూలులా? ఏమండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపొమ్ము కదా. అటివారు కీడు చేయనిదే నిద్రింపరు, అద్దుగో ఎదుటి వారిని పడద్రోయినదే వారికి నిద్ర రాదు. అద్దుగో, దేవునికి స్తోత్రం. ఈ భక్తిహీనులు అనేవాళ్ళు, ఈ పాపులు అనేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, వారు నీకులాగా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కాదు. వారికి దేవుని భయం లేదు. నీకు భయం ఉంది, నీకు దేవుని భయం ఉంది. పాపం చేయు, పొరపాటున ఒక మాట చెప్పు, అబద్ధం చెప్పు, మోసం చెయ్యు, అక్కడ ప్రమాదం ఉందంటే లేదు నాకు తెలియదు అని చెప్పి నువ్వు చెప్పలేవు. నీకు కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్ నువ్వు దాటలేవు. దేవుడు నీకు కొన్ని సరిహద్దుల్ని నియమించాడు, వాటిని నువ్వు దాటలేవు. ఎందుకంటే దేవుని భయం నీకుంది. నీ నోరు అధిగమించి మాట్లాడలేదు, నీ పద్ధతులు లిమిట్స్లో ఉంటాయి. కానీ వాళ్ళకి అది ఉండదు, ఎందుకంటే వాళ్ళు పాపులు. వాళ్ళకి దేవుని భయం ఉండదు, పాప భీతి ఉండదు, అమ్మో ఇది చేయకూడదు కదా అనేది ఉండదు. కాబట్టి ఆ దుష్టుల భక్తిహీనుల త్రోవలోనికి నువ్వు వెళ్ళొద్దు. ఎందుకు అనంటే వాళ్ళు కీడు చెయ్యనిదే, అది మ్యాటర్. వాడికున్న నేచర్ అది. పాపానికి ఉన్న నేచర్ ఏం చేస్తుందో తెలుసా? అందరిని కలుపుకోవాలని చెప్పి చూస్తుంది, ఏదో విధంగా నాలోనికి లాక్కోవాలని చూస్తుంది. భక్తిలో ప్రవేశించేటటువంటి వాడిని సహా భక్తిహీనతలోనికి లాగాలని చూస్తుంది పాపం. మరి అలాంటి పాపుల యొక్క మార్గంలోనికి కనుక నువ్వు వెళ్ళావనుకో బలైపోతావు. ఆ మార్గంలోనికి వెళ్ళకూడదు, అక్కడ దుష్టులు ఉన్నారు. కానీ వీడికి ఏమనిపిస్తుందో తెలుసా?
వీడికి ఏమనిపిస్తుందో తెలుసా? అదే పుస్తకంలో 14వ అధ్యాయంలోనికి రండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అద్దుగో ఎలా కనపడుతుందంట ఆ మార్గం? ఏ మార్గం? పాపుల మార్గం, దుష్టుల మార్గం, ఏమండి భక్తిహీనుల మార్గం. మనకు అది ఎలా కనపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మార్గంలో నువ్వు వెళ్ళకూడదు, తిరుగో, ఏయ్ పిలుస్తాడు కదా. ఆయన ఏమంటారు? పశువులు కాపరి, ఇటు తిర్రా అంటాడా? అలాగే వెళ్ళిపోతుంటే ఇటు తిర్రా అనగానే పాపం తిరిగి వస్తుంది. ఎందుకనంటే వాళ్ళ యజమానుడి మీద ఎంత గౌరవమో. కొన్ని ఉంటే తిర్రా అంటే ఎలా ఏంటొచ్చేది? తిర్రా పని పాటలేదు వీడికి, అంతసేపు తిర్రా ఏడు చుట్టూ తిరుగుతూ ఉంటాం వెళ్ళి. కొన్ని ఉంటే అటు వెళ్ళొద్దు నాన్న తిరుగు అని అంటే కొంతమందికి అనిపిస్తుంది అంట, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. జాగ్రత్త. అది ఎందుకు మరణమునకు త్రోవ తీస్తుందో తెలుసా? అది పాపుల మార్గం కాబట్టి, అది దుష్టుల మార్గం కాబట్టి, అది భక్తిహీనుల మార్గం కాబట్టి. జాగ్రత్త. లోక పరిస్థితులు బాగోలా. ఎవరి మార్గాలు పడితే వాళ్ళ మార్గాల్లోనికి వెళ్ళకూడదు. ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేయకూడదు. ఎవరితో పడితే వాళ్ళతో కాంటాక్ట్లు పెట్టుకోకూడదు. ముక్కు ముఖం తెలియని వాళ్ళతో హాయిలు బాయిలు చాట్లు చేయకూడదు. ఇన్స్టాగ్రాములు మనకొద్దు, ఫేస్బుక్లు వద్దు. కొత్త వ్యక్తులతో లేనిపోయిన పరిచయాలు వద్దు. ఎందుకంటే మార్గాలు మంచివి కాదు. అది తుదకు నిన్ను మరణంలోనికి నడిపిస్తుంది. అది ముందు నీకు ఎలా కనపడుతుంది అని అంటే సరి అయినదిగానే కనపడుతుంది. ఏముందిలే అని అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అకుల్లా గారు? ఏముందిలే, ఆయనట చేయట్లేదా, ఈయనట చేయట్లేదా, ఏముందిలే. యేసుప్రభు కూడా పాపుల స్నేహితుడేనట. పాపులతో స్నేహం చేసే పాపంలో పడ్డాడా యేసుప్రభు? మనం చేసేదేమో భక్తి, వెళ్ళేదేమో దేవుని సన్నిధికి, మన స్నేహమేమో పాపులతో. జాగ్రత్త. మాట్లాడొద్దు అని అంటలా, కానీ వారి మార్గాలలో నిలవకూడదు. జాగ్రత్త. అది తిన్నావా అని అడగడం తప్పు కాదు. తినలేదు అని అంటే భోజనం పెట్టించడం తప్పు కాదు. నీకు కలిగింది ఏదైనా సహాయం చేయడానికి వాడు క్రిస్టియనా, హిందువా, ముస్లిమా అనే తేరతమ్యాలు కూడా చూడొద్దు. ఆకలితో ఉన్నాడా, వాడు ఏ మతస్థుడైనా నీ దగ్గర ₹1 ఉంటే అన్నం పెట్టించు, తప్పులేదు. చర్చికి వెళ్ళేవాడికే పెట్టిస్తాను, ఏమక్కర్లా. వాడు ఒకవేళ పూజారైనా సరే ఆకలితో ఉండి పడుంటే అంత ముందు పెట్టించు, తప్పు లేనే లేదు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, కానీ నిన్ను వలే చర్చికి వెళ్ళే వాళ్ళనే ప్రేమించని యేసయ్య చెప్పలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకొని ప్రియ దేవుని బిడ్డలారా. కానీ నేను చెప్పేది ఏంటంటే, పాపులకు సహాయం చేయొద్దంటలా, పాపులతో అసలు మాట మంచి లేకుండా ఉండమని చెప్పట్లా, కానీ వారి మార్గాల్లోనికి వెళ్ళకూడదు. వినాలి, వారి మార్గాల్లోనికి వెళ్ళకూడదు. వారి మార్గాలు ఇటు నిన్ను నడిపిస్తాయి అని అంటే పాపంలోనికి తీసుకెళ్తాయి, దేవునికి దూరంగా నిన్ను తీసుకెళ్తాయి, అజ్ఞానంలోనికి నడిపిస్తాయి, తుదకు నిన్ను నువ్వు చంపుకునేలాగా చేస్తాయి, చచ్చేలాగా చేస్తాయి. అది నిన్ను మరణమునకు త్రోవ చూపును. సంసోను జీవితం కూడా అదే అయ్యింది. దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, బలమైన కార్యాలు ఆయన ద్వారా జరుగుతున్నాయి, కానీ ఆయన పాపుల మార్గంలోనికి వెళ్ళిపోయాడు. ఆ మార్గం మంచిది కాదు.
చేతనైన సహాయం చేయగలిగితే చేయి అవసరతలో ఉన్న వాళ్ళకి, అంతేగాని వారి మార్గాల్లోనికి వెళ్ళకూడదు. వారు చెప్పే మాటలు నువ్వు తీసుకోకూడదు. సరదాగా మామ నువ్వు తాగొద్దు, కూర్చో. నువ్వు తాగొద్దు, కూర్చో. నీకు థమ్సప్ ఇస్తాం, కూర్చో. పని మేము మాత్రం ఇది తాగుదాం, నీకు థమ్సప్ ఇస్తాం, కూర్చో. ఈ మధ్య తాగట్లేదుగా బెదరా, మానేశాగా, చర్చికి వెళ్తున్నాగా. మేము వెళ్తున్నాం లేవయా చర్చికి, పెద్ద చర్చి. నీ చర్చి కండి మా పెద్ద చర్చి. నువ్వు వెళ్ళేది ఎక్కడికి? ఇమ్మానులు కడితే అది బొడ్డదేగా, మాది పెద్దది. మేము వెళ్తున్నాం. ఆయన ఏమన్నా చూసి వచ్చాడా ఏంటి? ఇంకెక్కువ మాట్లాడితే మా పాస్టర్ గారు కూడా అప్పుడప్పుడు కొంచెం వీడికి అర్థం కాదుగా. అవునా బ్రదర్? అంతేనంట. ఊరుకో, నీకు నన్ను ఎక్కువ తాగమంటున్నావే ఏంటి? ఆ ఊర్సు ఒక్క పెగ్గే మాస్టరు, ఏదో కొంచెం నాలుగు తడుపుకో. అది కాదు బెదరు, మా వాడు స్ట్రిక్ట్. ఎవరు? మా పాస్టర్ గారు. ఎందుకు వచ్చింది? ఇక్కడున్న అక్కడుండి వస్తాడు. పాటు వన్ వచ్చిందంటే చచ్చిపోతాం రా పాపు, చెప్పించేస్తాడు. ఎందుకు వచ్చింది? ఊరుకోవయ్యా, నాలుగు తడుపుకో. అంతేనంటావా? సర్లే కానీ దర్రానే. ఆ రెండో రోజు ఏంటి ఇంకా రావట్లేదని ఎదురు చూసుకుంటూ ఉంటాడు మనోడు. ఎందుకు? నాలుగు తడిపారుగా, అవి ఆ నాలుగు లాగుతూ ఉంటుంది కుతి, లాగుతూ ఉంటుంది. ఏంటి ఇంకా రావట్లేదు? కాసేపు చూసి 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 కుతాక్క మనోడు పోచేది. మామ ఎక్కడున్నావురా? అరే నీకోసం ఎదురు చూస్తున్నావు, రావట్లేదేంట్రా? రావట్లేదంటావేంట్రా? మేము ఆల్రెడీ వచ్చేసాం, ఇక్కడికి షాపు దగ్గర ఉన్నాం. అవునా? సర్లే అయితే నువ్వెక్కడున్నావు? మీరు వస్తారని ఎదురు చూస్తున్నా. అవునా? వచ్చేయి, మన సెంటర్కి వచ్చేసేయి. వచ్చేసా, సర్లే వచ్చేస్తున్నాను. సరదా అంటూ మొదలు పెడతారు, మరలా దానికే బానిసవుతారు. ఏమి లేదురా, ఊరికే అను. సరదాగా అనవాయ్. ఎందుకు వచ్చిందో ఊపిరితిత్తులు పేలిపోతుంది. మేము 10 సంవత్సరాల నుంచి కాలుతున్నాం ఇక్కడ, మాకేం చెల్ల. ఇంకా నీకంటే గట్టిగా మేమే ఉన్నాం. ఊరికే అను. అంతేనంటావా? అట్టాగా ఉంటుంది లేరా ఫస్ట్ టైము. రెండోసారి లాగు. నిదానంగా 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 సరదాగా లాగుతాను నిన్ను సైతానుడు. సరదాగా లాగుతాడు. సరదాగా ఒక దమ్ము, సరదాగా ఒక జిమ్ము, సరదాగా ఒక రమ్ము, సరదాగా ఒక పెగ్గు, సరదాగా ఇంకేదో. ఇక అక్కడ ఏమైపోతావు తెలుసా? నువ్వు బానిసవైపోతావు. నీ వల్ల కాదు విడుదల పొంది రావటం. నీ వల్ల కాదు. పాపాన్ని గురించి ఇంతగా చెప్పడానికి నాకేమో తెక్క. ఏదో ఒక సందర్భంలో దాన్ని టచ్ చేయటం ఎందుకు? అది మామూలుది కాదు. ఆ మార్గంలో ప్రేతలు ఉన్నారు, అంటే చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ మార్గంలో పోయి జీవితం బలైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ సంసోన్ గారు కూడా వెళ్ళిపోయాడు. ప్రేమ అంటూ ప్రేమ ఉచ్చులో పడ్డాడు. నా దగ్గర నువ్వు దాస్తావా? నాతో నువ్వు చెప్పవా? నీ బల రహస్యం ఏంటో నాతో చెప్పవా అని మొదలెట్టింది. చెప్తాను, నీకు చెప్పకుండా ఎలా చెప్తాం? ఎలా ఉంటాం? భలేదానివి. ఒకసారి అబద్ధం చెప్పాడు, రెండోసారి అబద్ధం చెప్పాడు, మూడవసారి ప్రాణము విసికినందున ఇక జీవితం మీద విరక్తి పొంది, చెప్పకుండా దీని చేతుల్లో సచ్చే కంటే చెప్పి సావటమే బెటర్ అని చెప్పి, నా పవర్ అంతా నా తలలోనే ఉంది, నా వెంట్రుకల్లో ఉందని చెప్పేశాడు. ఆవిడేం చేసిందో తెలుసా? బ్లేడ్ తీసుకొచ్చి జుట్టంతా గురిగేసింది, మొత్తం క్షౌరం చేసింది. క్షౌరం చేసి, వాడు మనకు దొరికేశాడు, వచ్చి వాడిని పట్టుకోండి అని చెప్పి ఫిలిస్తీన్లకు కౌరు పెట్టేసింది. ఫిలిస్తీన్లు వచ్చేసి ఆయన్ని పట్టేసుకుంటే ఎప్పటి వల్లనే విరజిమ్ముకుందాం అనుకున్నాడంట, కానీ తనలో బలం లేదంటగా అయిపోయింది.
యెహోవా అతనిని ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఎంతో బలాఢ్యుడు, ఎంతో బలం కలిగిన వ్యక్తి పాపుల మార్గంలోనికి వెళ్ళాడు. 2 కళ్ళు పడవబడిన వాడై దిక్కులేని చావు చావాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అందుకే చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, పాపుల మార్గమున నిలువక. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి మార్గంలోనికి ఎడితిరిగి వచ్చినటువంటి నీవు పాపుల మార్గంలోనికి వెళ్ళకుండా వాక్య మార్గములో ఉండవారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. నీ వాక్యము నా పాదములకు, దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. అందుకే ప్రభువారు అంటారు మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 13వ వచనం, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొను వారు కొందరే. అద్దుగో, దేవునికి స్తోత్రం. యేసయ్య చెప్తున్నాడు, ఏ మార్గం పోవాలంట? ఇరుకు మార్గాన పోవాలంట. ఆ ఇరుకు మార్గం ఎటు మనల్ని తీసుకెళ్తుంది అని అంటే జీవమునకు పోయేటటువంటి మార్గానికి తీసుకెళ్తుంది. ఏంటిది ఈ ఇరుకు మార్గం? 2 మార్గాలను యేసయ్య ఇక్కడ చెప్పాడు కదా. ఒకటేమో ఇరుకు మార్గం అంట, ఆ రెండోది చెప్పండి విశాలమైన మార్గం. విశాలమైన మార్గంలో పోయే వాళ్ళు బోలమంది ఉన్నారంట. ఇరుకు మార్గమును పోయేటటువంటి వారు కొందరే ఉన్నారంట. ఏంటిది విశాలమైన మార్గం? నీకేది అనిపిస్తే అది చెయ్యి. ఏటి వెళ్ళాలనిపిస్తే చెప్పండి అటు వెళ్ళు. ఏ చేయాలనిపిస్తే చెయ్యి. ఏం తినాలని తిరుగు, ఏడు తిరగాలని కూడా తిరుగు. నీ ఇష్టం, నీకు ఇక అదుపు లేదు. హ్యాపీ లైఫ్, హ్యాపీ. అదుపు లేకుండా మాట్లాడు, బూతులు తిట్టుకో, అమ్మని తిట్టు, నాన్నను తిట్టు, భార్యను తిట్టు, భర్తను తిట్టు, ఆఖరిగా నిన్ను నువ్వు తిట్టుకో. విశాల మార్గం అంటే ఏంటి? నోటుకు అదుపు ఉండదు. విశాల మార్గం అంటే ఏంటి? కన్నుకు అదుపు ఉండదు. విశాల మార్గం అంటే ఏంటి? కాలుకు అదుపు ఉండదు. విశాల మార్గం అంటే ఏంటి? వాడిష్టం, ఏదైనా చేస్తాడు, చేసి నా ఇష్టం అంటాడు. ఎక్కువ మాడితే నీకెందుకు అంటాడు. అదుపు లేని మార్గం విశాల మార్గం. వాక్యం ఏం చెప్తుందంటే ఆ మార్గంలో అనేక మంది వెళ్తారంట. ఏంటిది? విశాల మార్గం. చూడు, కన్నుకి ఇష్టమైందల్లా చూడు, కాలుకి ఇష్టమైన చోటకల్లా వెళ్ళు, చేతికి ఏది ఇష్టం అనిపిస్తే అది జై, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు. నీ ఆలోచనలు నీ ఇష్టం, మన ఇష్టం రా మామా. బతికుండగానే చెయ్యాలరా, సాధించాలరా, చెయ్యాలరా, జీవించాలరా, తినాలరా, తిరగాలరా. ఇప్పుడే ఎంజాయ్. ఏంటిదంట? అది విశాలమైన మార్గం. కానీ ఇరుకు మార్గం ఒకటి ఉందట. ఆ ఇరుకు మార్గంలో నానా ఎటుమడితేడు చూడకూడదురా, ఎటుమడితేడు వెళ్ళకూడదురా, ఏది మడితే అది చేయకూడదు నాన్న. వద్దురా ఆ మాటలు మనకి ఎందుకు, ఆ పనికి మాలిన మాటలో వద్దు, అదొద్దు, ఎంతసేపు అదొద్దు, ఇదొద్దు అంటావేంటి? మరి అదే జీవమునకు పోయేటటువంటి మార్గం. దేవునికి స్తోత్రం. మాటల హద్దుల్లో ఉంటాయి, చూపుల హద్దుల్లో ఉంటాయి, ఆలోచనల హద్దుల్లో ఉంటాయి, నడకలు హద్దుల్లో ఉంటాయి, ప్రవర్తన హద్దుల్లో ఉంటాయి. మాట హద్దు మీరు పోదు. ఎందుకంటే ఇరుకు. ఇష్టం వచ్చినట్లుగా ఏది మడితే అది ఇచ్చి ప్రేలాపనలు ప్రేలడానికి అతడికి అవకాశము ఉండదు, అవకాశము ఎవడు. ఎందుకంటే విశాల మార్గంలో లేడు, జీవమునకు పోయేటటువంటి మార్గంలో ఉన్నాడు. కాబట్టి అది ఇరుకు మార్గమే. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నమ్ముకున్నటువంటి మనం ఇరుకు మార్గమున వెళ్ళవలసిన వారమై ఉన్నాం. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఇరుకు మార్గమే. ప్రభు నమ్ముకున్నాం, చర్చికి వెళ్తాం, ముగ్గులేయం, ఇల్లు ఉండంటే ఎవరైనా ఇస్తారా? ఈ ఇల్లు తిరిగా మేము రెంట్ కోసం.
ఒకటే సమస్య వాళ్ళకి మాకు ముగ్గేయం. మీరు ఎత్తేనే ఉన్నాడు, లేకపోతే లేదు. కాదండి, అద్దె నెలలో లేట్ చెయ్యం. కావాలంటే ప్రీవియస్గా మేము ఇదివరకు ఉన్నటువంటి వాళ్ళని ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఇప్పుడన్నా ఎవరినన్నా ఏడిపించుకు తిన్నామేమో, దేవుని కృపను బట్టి అది లేదు. గెంజి పోసుకు తిన్నా సరే వాళ్ళు కట్టేస్తాం. ఎందుకంటే సాక్ష్యం కాపాడుకోవాలి. ఎందుకంటే ఇంటి ఓనర్ వచ్చి మీకు చెప్తాడులే మీ పాస్టర్ గారు 3 నెలల నుంచి కట్టలేయడు అన్నాడు అనుకో, ఇక బతకాలి. ఇక్కడ నేను పెట్టి బెడ చదువుకోవాలి. ఇరుకు మార్గం. అవకాశాలు ఉండవు, ఆపర్చునిటీలు ఉండకపోవచ్చు. ఇరుకు మార్గం. ప్రభుని నమ్ముకున్నావా, ఇది యేసు ప్రభునా, చిన్న చూపు. ఇరుకు మార్గం. ఏం చర్చికి వెళ్తున్నావా, నువ్వు కూడా మునిగేసావా, ఆహా, ఇరుకు మార్గం. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు మరొక చోట ప్రభువారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మార్గంలో ప్రభు మనల్ని పెట్టాడు. ప్రతిదీ కూడా హద్దు అదుపుల్లో మనం ఉండాలి. ఎందుకంటే దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలం కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపుల మార్గంలోనికి వెళ్ళకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. ఈ సమాజంలో ఉన్నాం, కానీ పరలోక వాసులుగా ఇక్కడ మనం బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. నీ మార్గాలు జాగ్రత్త. దుష్టుల మార్గంలోనికి వెళ్తే, పాపుల మార్గంలోనికి వెళితే సంసోను ఏ విధంగా అర్ధంతరంగా చనిపోవాల్సి వచ్చిందో అలాగే మరణాన్ని కలుసుకోవాల్సి వస్తుంది. ఆత్మీయంగాను శారీరకంగాను మరణం చెందాల్సి వస్తుంది. కాబట్టి పాపుల మార్గాల్లోనికి మనం వెళ్ళకూడదు. ఏ మార్గంలో ఉండాలయ్యా అంటే యేసయ్య మార్గంలోనే. నీ వాక్యమే నా త్రోవకు, నా మార్గములకు వెలుగు. ఆయన వాక్యం మనకి మార్గానికి త్రోవ చూపిస్తుంది. కాబట్టి ఆ మార్గము గుండా మనం వెళ్ళినప్పుడు నిత్య రాజ్యానికి చేరగలుగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.